ప్రైజ్ అలాడ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలను చూసుకుందాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడుగునందున మీకేమియూ దొరకదు. ఈ వచనాన్ని మనం చూసినట్లయితే, గమనించినట్లయితే, దేవాతి దేవుడు యాకోబు పత్రిక ద్వారా రాస్తూ నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని అంటే, యుద్ధములు పొరపాటులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరి ద్వారా వస్తాయని మనము గమనించినట్లయితే, ఇదిగో నీ అవయవములలో నుండే కదా అని స్పష్టముగా తెలియచేస్తూ ఉంటుంది. మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా అని దేవుని మాట సెలవిస్తూ ఉంటుంది. మీ అవయవములు అనగా మన శరీరంలో ఉంటున్న ప్రతి అవయవము అది ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటుందో, ఏదైతే నడుస్తూ ఉంటుందో, ఆ నడిపింపు ద్వారా ప్రతి మనుషుడు ఏలుబడి చేస్తూ ఉంటున్నాడు. నిజముగా మనిషిని ఏలుబడి చేసేది హృదయము కాదండి. మనిషిని ఏలుబడి చేసేది మన శరీరంలో ఉంటున్న అవయవములు ఏవనగా, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే మన కళ్ళు ఏదైతే చూస్తూ ఉంటుందో దాన్ని కోరుకోవాలని ఆశపడుతూ ఉంటుంది. ఆ యొక్క ఆశను ఎక్కడికి తీసుకువెళ్తుంది అంటే భోగేచ్ఛలను, అంటే సుఖానికి. ఏదైతే సుఖానుసరమైనటువంటి జీవితము ఉంటుందో, ఏదైతే సుఖములో నడవాలని ఆశపడుతూ ఉంటున్నారో అలాంటి జీవితమును దేవుడు, అలాంటి విషయాలను కలుచుకోవడానికి దేవుడు సహాయపడుతూ ఉంటున్నాడు. కాబట్టి నిజంగా మన శరీరము, మనం ఏదైతే ఆలోచన చేస్తామో ఆ యొక్క అవయవముల నుండే, మన ఆలోచన, మన తలంపుల నుండే వచ్చేదే యుద్ధములు, పొరపాటులు. ఒక వ్యక్తిని మనము మంచిగా అర్థం చేసుకోవాలి అన్నా, ఒక వ్యక్తిని మనం డిఫరెంట్గా అర్థం చేసుకోవాలన్నా, కేవలము మన ఆలోచన, మన అవయవమైనటువంటి మెదడులో నుంచి వచ్చే ఆలోచనను బట్టే ఉంటుందండి యుద్ధాలు జరగడానికి. ఎందుకంటే తప్పుడు ఆలోచిస్తే అది యుద్ధానికి దారితీస్తుంది. నువ్వు మంచి స్వభావమును కలిగి ఆలోచిస్తే అది మంచిగానే ఉంటుంది. కాబట్టి తప్పుడు ఆలోచనలు ఈ లోకంలో, అంత్యకాలంలో భయంకరమైనటువంటి రోజుల్లో మనము ఎలా ఉంటున్నామంటే, కేవలం తప్పుడు ఆలోచనలు బట్టి మన అవయవములు తప్పుడుకి దారులు తీస్తూ ఉంటున్నాయి. ఆ దారి ఎక్కడికి తీసుకెళ్తుందంటే భోగోచ్ఛలకు, సుఖభోగములకు, శరీరానుసరమైనటువంటి సంతోషానికి, శరీరానుసరమైనటువంటి క్రియలు జరిగించడానికి భావోద్వేగాలు ఆ విధముగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటున్నాయి ఒక మనిషిని. కాబట్టి స్పష్టముగా మన కొరకు రాస్తారు, ఎక్కడి నుంచి యుద్ధములు పొరపాట్లు జరగవు కానీ నీ అవయవములు సరిగా, ఆలోచన విధానము, నీ కంటి చూపును, నోటి మాట, ప్రతిదీ కూడా నీ హృదయము, నీ శరీరంలో ఉంటున్న ప్రతి అవయవము నీ ఆధీనంలో ఉన్నట్లయితే ఎక్కడ కూడా పొరపాటు జరగదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ యొక్క ఆలోచన విధానము తప్పుడు మార్గములో వెళ్ళకుంటున్నట్లు నువ్వు శరీరాచ్ఛలను నెరవేర్చేదానినిగా కాక నీలో ఆత్మఫలములు ఎప్పుడైతే నువ్వు ఫలిస్తావో అది దేవుని ప్రేమను కనపరుస్తుంది. ఆత్మఫలములు మనం చూస్తాం. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇలాంటివి ఎవరిలో అయితే ఉంటావో అవి దేవునికి కుమారులు, దేవుని బిడ్డలు అనబడుదురు. లోకానుసరమైనటువంటి శరీరేచ్ఛలు కూడా ఉన్నాయి కానీ అవి ఎప్పుడైతే నువ్వు నీ యొక్క జీవితంలోకి అనుభవించుకుంటావో అది సుఖభోగాలకు తీస్తుంది. ఆ సుఖభోగము ఈ లోకములో నేను నాశనము చేయడానికే. నాశనమైన మరుక్షణమే పాపంలో బ్రతుకుతావు, పాపములో బ్రతికిన మరుక్షణమే నరకానికి వెళ్తావు. పాపము వలన వచ్చు జీతము మరణం. కాబట్టి
ఈ వాక్యము దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యుద్ధములు పొరపాట్లు ఎక్కడ నుంచే రావు, కానీ నీ అవయవములు సరైనటువంటి మార్గములు నువ్వు ఆలోచించినట్లయితే ప్రతిదీ దేవుడు నీకు బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నేటి దినం వరకు అవయవములు ఇష్టానుసరముగా బిహేవ్ చేస్తూ ఎదుటి వారిపైన మోహపు చూపుల చేత, తలంపుల చేత, వ్యర్థమైనటువంటి ఆలోచనల చేత జీవిస్తూ వచ్చావేమో. అటు జీవితము సరైనటువంటిది కానే కాదు, కాబట్టి అది సరైనటువంటి మార్గము కానే కాదు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఈరోజు నీ ఉదయాన్ని నువ్వు సరి చేసుకున్నట్లయితే దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఏకీభవించినట్లయితే. సకల ఆశీర్వాదములకు కారణభూతుడని వందనాలు. నిజముగా ప్రభువా, మా యొక్క ఆలోచన విధానము సరిగా లేకనే ప్రభువా మేము భోగేచ్ఛలైనను శరీర కార్యములైనను నెరవేర్చడానికి సిద్ధముగా ఉంటాం. తండ్రి, కేవలం నీ ఆత్మానుసరమైనటువంటి ఆత్మఫలములు మాలో ఉంటే నిత్యము నిన్ను స్తుతించి నిన్ను గణపరిచేవారికి మా జీవితాలు ఉండడానికి నీ కృపను కనికరమును మీరు చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.